హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండే మటర్ పన్నీర్. అసలు ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు మర్చిపోకుండా ట్రై చేయండి. వెరీ సింపుల్ అనమాట. మనం అనుకుంటాం వీటిల్లో చాలా క్రీమ్స్ వేయాలి అప్పుడే నీకు టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు అలా అనుకుంటాం కదా. నేనైతే ఏ క్రీమ్స్ వాడలేదు. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు సూపర్గా తింటారు. మర్చిపోకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏంటంటే బటర్ పెట్టుకొని, బటర్ మటుకు కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇంకా బటర్ లేదు అనుకున్న వాళ్ళు గీ అయినా పెట్టుకోవచ్చు, అలాగే ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఏవైతే నేను ఇంగ్రీడియంట్స్ చూపించానో అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసేసుకొని కొంచెం జీరా అండ్ అలాగే మన కాశ్మీరీ రెడ్ చిల్లీ, అది లేకపోతే మన మామూలు రెడ్ చిల్లీ, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ, అలాగే మన మేతి ఉంటుంది కదా, మేతిని కూడా కొంచెం అలాగా కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని కూడా అట్లా నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు మర్చిపోకుండా. అండ్ కామెంట్స్లో నాకు చెప్పండి మీకు టేస్ట్ అనేది ఎలాగుందో. ఎందుకంటే మనం ఏం క్రీమ్ వాడలేదు కదా, మీకు క్రీమ్ వాడిన టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఈ రెసిపీ వల్ల. మీరు ట్రై చేసి నాకు మర్చిపోకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే మనం గ్రీన్ పీస్ అలాగే పన్నీర్ కూడా యాడ్ చేసి కొంచెం ఉడికిచ్చేసేసుకుందాం. అప్పుడు పైన ఇలాగ లైట్గా వచ్చాక మీకు చాలా బాగుంటుంది అనమాట.